హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి ఒక మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అంటే కరెక్ట్గా 11 ఆ టైంలో. ఇక్కడ ఏంటి డిఫరెంట్గా శారీ కట్టుకొని రెగ్యులర్గా రాకుండా ఇలా వచ్చాను అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో షూట్ చేయాల్సింది ఉందండి. సో అమెజాన్ హాల్ లాగా. సో అందుకని చెప్పి శారీ కట్టుకున్నాను. పొద్దున్నే షూట్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఇంతకు ముందే షూటింగ్ అయిపోయింది. సరే ఇంకెలాగో రెడీ అయ్యాను కదా, ఎప్పట్లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది వ్లాగ్ అని చెప్పి శారీలోనే వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా కొంచెం ఉందన్నమాట పెండింగ్ షూట్ చేసుకోవాల్సింది. సో అందుకని చెప్పి అండ్ ఈలోపు అయితే మిషన్ రన్ అవుతూ ఉందన్నమాట. అందుకని చెప్పి థ్రెడ్ అది కట్ అయితే వచ్చి దాన్ని సెట్ చేస్తున్నాను. సో ఒకవైపు ఆ పని జరుగుతుంది, ఒకవైపు ఈ పని జరుగుతూ ఉందన్నమాట. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? అండ్ సంక్రాంతికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్లాన్స్ ఏంటి? సో ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. సో నేనైతే స్పెషల్ ఏం లేదండి. మొన్నటి వరకు కొంచెం బిజీ ఉన్నాను. ప్రజెంట్ అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాము ఈ ఫెస్టివల్ డేస్ అని చెప్పేసి ఎక్కువ వర్క్స్ ఏం పెట్టుకోకుండా రిలాక్సింగ్గా ఉంటున్నాను అనమాట. అంతకు మించి ఏం లేదు. ఇంకా పిండి వంటలు అవన్నీ అంటారా, నాకైతే తెలియదు, చేయలేను. ఇంకా అమ్మ ఎలాగో చేస్తారు కాబట్టి తీర్చిస్తారనమాట. అంతకు మించి నా దగ్గర పండగ విశేషాలు అయితే ఏం లేవు. సో ఇంకా ఈ థ్రెడ్స్ ఇలాంటివన్నీ కూడా చూసుకోకపోతే చాలా కష్టం అవుతూ ఉంటుందండి. చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది, థ్రెడ్ కట్ అవ్వడం. అది అంటే మిషన్స్ అన్నాక ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, బట్ మనం వాటిని మేనేజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే చాలా బెటర్లే అండి. చాలా వరకు కూడా వర్క్స్ అర్థమయ్యాయి అండ్ చాలా నీట్గా కూడా ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట. సో చాలా బాగుంటున్నాయి వర్క్స్. ప్రజెంట్ మన దగ్గర ట్రై చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్క్స్ వేయించుకుంటూ ఉన్నారు. నెల్లూరు సరౌండింగ్స్లో, నెల్లూరు టౌన్లో ఉన్న వాళ్ళు కూడా. నెల్లూరులో చాలా వరకు ఉన్నాయి మిషన్స్ అవి, బట్ పర్టికులర్గా మన వర్క్స్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. నేను డిజైన్స్ ఇవన్నీ కూడా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని మంచిగా ఫినిషింగ్ ఉండే డిజైన్స్ కొనుక్కొని వేస్తూ ఉంటాను అనమాట. ఓల్డ్ డిజైన్స్ అయితే అస్సలు యూజ్ చేయను. సో దానివల్ల చాలా డిఫరెంట్గా అనిపించి మన దగ్గరకు వస్తున్నారు. అండ్ మెయిన్లీ ఒక వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. అప్పుడే దాన్ని మనం 100% కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వగలం, మనం కూడా సాటిస్ఫైగా ఫీల్ అవ్వగలం. అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటి బాక్సెస్ అనుకుంటున్నారా? నిన్న ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు వచ్చారండి. సో మీకు తెలిసింది అత్తయ్య వాళ్ళది చిన్న శారీస్ బిజినెస్ అని చెప్పి. ప్రతి ఇయర్ ఫెస్టివల్కి కూడా శారీస్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ అయితే నేను వెళ్ళలేదు, అటువైపు వెళ్తున్నాను. కానీ నార్మల్ వెళ్ళడము వచ్చేయడము దగ్గర 1 వీక్ అయిపోయింది బయటకు వెళ్ళి కూడా. ఏదన్నా క్లాత్లు అవి అవసరమైతే నైట్ 7కి అట్లా వెళ్ళడము రావడము, ఇంట్లో వర్క్ చేసుకోవడము అలా జరుగుతుంది. నిన్న ఈవినింగ్ వచ్చారండి. నాకు ఆ వీడియో షూట్ చేయడం ఇదంతా కూడా ఇంతకు ముందులాగా అలవాటు పోయింది కాబట్టి ఏం షూట్ చేయలేదు. సో ఇంకా శారీ మీదకి వచ్చిన వైట్ బ్లౌజ్ అనమాట, షిమ్మరీ బ్లౌజు. అండ్ శారీస్ చూపిస్తాను. ఒక 2 శారీస్ అయితే ఇచ్చారనమాట. సో ఒకటే తీసుకుందాం అనుకున్నా, బట్ ఇంకొకటి కూడా కావాలి అని చెప్పి తీసుకున్నాను. సో నాకెందుకో ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ అనిపించింది. హెవీ కాస్ట్లో ఏం కాదులేండి. సో నార్మల్ మన బడ్జెట్లో ఉండేలాగే ఎప్పుడు చూసినా ట్రై చేస్తాను. సేమ్ శారీ నేను ఆన్లైన్లో కూడా చూశాను. సో నాకు నచ్చి, కాకపోతే అది కొత్త పేజ్ అనమాట. సో ఎలా ఉంటుందో ఎప్పటికి వస్తుందో కూడా తెలీదు. మనకి ఫెస్టివల్ అంటే కట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి సో అత్తయ్య ఎలాగో అలాంటివే తీసుకొచ్చారనమాట. సో వాటిలో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ ఉంటుంది కదండి, పిస్తా గ్రీన్ ఆ కాంబినేషన్. గ్రేలో కూడా కొంచెం బ్లూ మిక్స్ అయినట్లుగా ఉందన్నమాట. ఎందుకో చూడగానే చాలా సింపుల్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఏదైనా వర్క్ వేసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే ప్రజెంట్ చాలా వర్క్ ఉందన్నమాట. సో మనం టైం కేటాయించడానికి కూడా లేదు. ఎందుకంటే కస్టమర్స్ మనం అంటే అడ్జస్ట్ అవ్వగలం, కానీ ఒక పని ఉన్నప్పుడు కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళవి కంప్లీట్ చేయాలి. సో అలా ఒకవేళ టైం ఉంటే వేసుకుంటాను, లేదంటే ప్లెయిన్గా అయినా. మరి కొంచెం ఏదైనా బుటీస్ కూడా రాలేదు ఆ బ్లౌజ్ పీస్ మీద, జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారనమాట. సో అందుకని ఆలోచిస్తున్నా. ఇదనమాట శారీ అయితే. ఇంకా నేను షాపింగ్ కూడా పర్సనల్గా ఏం చేయలేదండి అసలు. ఎందుకో చూస్తున్నాను కానీ ఆన్లైన్లో నాకేం అంత నచ్చలేదు. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట, పింక్ శారీ. పింక్ ఎన్ని ఉన్నా కానీ నాకు ఎందుకో పింక్ మీదకే వెళ్తుందండి నా కళ్ళు. సో పింక్కి డార్క్ గ్రీన్ ఉంటుంది కదా, సో లీఫ్ గ్రీన్, డార్క్ లీఫ్ గ్రీన్.
సో అదనమాట. పళ్ళు చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. శారీ కూడా మనకి బార్డర్ ఇదంతా కూడా డార్క్ గ్రీన్ వచ్చిందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ క్లాత్ కూడా మరీ స్టిఫ్గా కాకుండా చాలా నీట్గా ఉందన్నమాట, మనం వేసుకోవడానికి కంఫర్టబుల్గా. సో ఇదైతే ఇంకొక శారీ అనమాట. ఫస్ట్ అది తీసుకొని మళ్ళీ ఇది చూడగానే బాగా అనిపించింది, అందులోనూ గ్రీన్ కాంబినేషన్ ఇంకా బాగుంటుందని చెప్పి ఇది కూడా తీసుకున్నా. ఎలా బయటైనా తీసుకోవాలి కదా అని చెప్పి. బట్ ఒకసారి బయట షాపింగ్ కూడా వెళ్ళాలని ఉందండి. ప్రజెంట్ మాకు నెల్లూరులో డ్రెస్ సర్కిల్ అని చెప్పేసి కొత్త షాపింగ్ మాల్ ఒకటే ఓపెన్ చేశారు. చాలా వరకు డిస్కౌంట్స్, సేల్స్ ఇవి ఉంటాయి కదా. ఏమైనా కానీ మన ఆడవాళ్ళు అన్నాక వెళ్ళి చూసి 1-2 తెచ్చుకుంటే ఆనందమే వేరు. పండగ కళ అప్పుడే వస్తుంది అనిపిస్తుంది. సో నేనైతే వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయిందండి, అసలు వెళ్ళలేదు. మన హౌస్ వార్మింగ్కి వెళ్ళాను అంతే అనమాట. అంతే, దాని తర్వాత అసలు వెళ్ళాను పండగలకి అట్లా తీసుకోవడానికి. ఇంకా బయట ఆన్లైన్ ఇట్లా అత్తయ్య వాళ్ళ దగ్గర తీసేసుకుంటూ అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. సో ఇవన్నమాట నా పండగ సారీస్. ఎలా ఉన్నాయో చెప్పండి. అమెజాన్లో రీసెంట్గా షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. వీటిలో వచ్చేసి కొన్ని కుర్తీస్, అలాగే నైట్ వేర్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి. స్పెషల్గా ఇవి పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ మనకి 13th నుంచి 18th వరకు కూడా రిపబ్లిక్ డే సేల్ ఉంటుందండి. ఇందులో 50 to 80% వరకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద మనకి డిస్కౌంట్ వస్తుంది. 1 lakh+ వరకు కూడా స్టైల్స్ ఉంటాయన్నమాట. కండిషన్స్ ఖచ్చితంగా కూడా అప్లై అవుతాయి. అండ్ కొన్నింటి మీద అయితే సేమ్ డే మనకి డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్లో అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ టైంలో కనుక మీరు షాప్ చేశారు అంటే చాలా వరకు కూడా మనం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, 13th నుంచి 18th వరకు కూడా రిపబ్లిక్ డే సేల్ ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను షాప్ చేసినవన్నీ కూడా చూపిస్తానమాట. ప్రజెంట్ అయితే నేను వేసుకున్న ఈ కుర్తీ అండి, నార్మల్ కట్ వర్క్ కుర్తీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం కదా అనమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. అండ్ హ్యాండ్ వర్క్ కూడా మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ ఇలా సింపుల్ గా ఇచ్చేసారు. ఇలా కూడా ఇప్పుడు ఫ్యాషన్ కదా. సో పింక్ కుర్తీ అనమాట ఇది, మెజెంటా పింక్ అంటాం కదా అది. అండ్ దీని గురించి చెప్పాలంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత మంచి క్వాలిటీ వస్తుందని చెప్పేసి. చాలా బాగుందండి. జార్జెట్ సిల్క్ అలా అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది, రఫ్ గా లేదు, చాలా సాఫ్ట్ గా ఉంది. మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ మనకి లోపల మాత్రం మొత్తం లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం డిజైన్ చేసుకునే డ్రెస్ ఎలా అయితే స్టిచ్ చేయించుకుంటామో సేమ్ అలానే ఉందండి. సో సైజ్ వచ్చేసి నేను S తీసుకున్నాను. సో మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది ఫిట్టింగ్ అది. సో యోక్ పార్ట్ మొత్తం కూడా ఇట్లాగా వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి, ఇది పెయింట్ కాదు. సో అండ్ డ్రెస్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న ఫ్లవర్ బంచెస్ ఉంటాయన్నమాట. ఇలాంటివి కట్ వర్క్ కుర్తీ చాలా బాగుంది. సో నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఫుల్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి, రెడ్ అలాగా. నేనైతే పింక్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక నైట్ వేర్ తీసుకున్నానండి. సో ఈ ఒకటి కాదండి, దగ్గర ఒక 4 దాకా తీసుకున్నా ఈ టైపే. సో ఇదనమాట, ప్యూర్ కాటన్ అండి. సో ఇలా ఉంటుంది, నావీ బ్లూ మీద స్కై బ్లూ ప్రింట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. సిల్క్ అలా మిక్స్ ఏం లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నైట్ వేర్. అండ్ డే టైంలో కూడా యూజ్ చేసుకోవడానికి సేమ్ టు సేమ్ మనకి కుర్తీ లాగా ఉంటుంది, బట్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో నేను ఇంట్లో నార్మల్ డే టైంలో యూజ్ చేసుకోవడానికి కూడా తెప్పించుకున్నా, బట్ సైజ్ కొంచెం ఎక్స్ట్రా అయింది, ఎక్స్చేంజ్ చేసుకుంటాను. సో ఇదనమాట, మనకి మోకాళ్ళ వరకు కూడా ఇది వస్తుందండి. కట్ వర్క్ వస్తుంది అనమాట, సింపుల్గా చిన్నగా ఇట్లాగా. సో చిన్నది కింద వస్తుందండి. సో దీనివల్ల మనకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రజెంట్ ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి సో ఇవి ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. సో బాటమ్ అయితే బాగా ఫ్రీగా వస్తుంది, ఎందుకంటే నైట్ వేర్ కదా పర్సనల్గా. సో నైట్ వేర్ కోసం లాగా డిజైన్ చేశారు. సో చాలా బాగుందండి, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఎగ్జాక్ట్ మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా, ఎందుకంటే కొంచెం ఫ్రీగా యూజ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇది సో ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా సో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక నైట్ వేర్ అండి. సో ఎందుకో డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి వైట్ తీసుకున్నా, బట్ నేను యూజ్ చేయడానికి ఎక్కువ రోజులు యూజ్ చేయలేను. సో చూసారు కదా, ఫుల్ కుర్తీ అంటే ఇది కూడా కొంచెం ఫుల్ వచ్చేలాగా ఉంటుంది. సో వైట్ అండి. సో టీ షర్ట్ లాగా కాదు, ఇది కూడా ఇప్పుడు కుర్తీ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇప్పుడు నైట్ వేర్ చూపించాను కదా, సో అలాగా మోకాళ్ళ వరకే వస్తుంది. సో ప్రింట్ ఇలా ఉంటుంది. ప్రజెంట్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ట్రెండ్ కదా, సరే ట్రై చేద్దాము అని చెప్పి తెప్పించాను అనమాట. సో ఇలా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూసారు కదా పాకెట్, చాలా పెద్ద పాకెట్ అండి. వచ్చేసి బాటమ్ గ్రే కలర్లో ఇచ్చారు, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ మనకి యూజ్ చేసుకోవడానికి.
సో ఇలా ఉంటుంది అనమాట. గ్రే వైట్ మీద గ్రే ప్రింట్ వచ్చింది కదా, సో అందుకని చెప్పి ఇట్లా ఇచ్చారు. బాగుంది. సో కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక టీ షర్ట్ అండి. సో ఇదనమాట టీ షర్ట్. ఇది నార్మల్ టీ షర్ట్నే ఎల్లోలో. సో నాకు కలర్ నచ్చి తీసేసుకున్నాను కానీ అసలు చదవలేదు. సో ఇలా ఏదో ఉంది, మ్యాంగో కలర్ అంటాం కదా, మ్యాంగో ఎల్లో లాగా. సో ఇట్లా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నాకు అమెజాన్లో టీ షర్ట్స్ చాలా బాగా నచ్చుతాయండి. సో అందుకని చెప్పి ట్రై చేశాను, చాలా రోజులు అయిపోయింది. సో ఇది బ్లాక్ ఎల్లో కలర్ మీదకి వచ్చింది. సో ఇలా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉందండి. చూసారు కదా, బ్లాక్ మీద ఎల్లో ప్రింట్, ఎల్లో టీ షర్ట్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా అనమాట. సో రెండు వైపులా కూడా మనకి పాకెట్స్ అయితే ఇచ్చారు. సో మనం కూడా ఇంకా హ్యాపీగా పాకెట్స్లో ఏమన్నా వేసుకోవచ్చు. నైట్ వేర్ అండ్ కొన్ని కుర్తీస్ ఒక కుర్తీ చూపించాను కదా. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారు అంటే ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర మీకు కనిపిస్తాయి, ప్రైజెస్, ఫుల్ పిక్చర్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి రెండు బ్యూటీ ప్రోడక్ట్స్, రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ బ్యూటీ ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో మమైట్ బ్రాండ్కి సంబంధించి ఫౌండేషన్ అండి, చాలా బాగుంది, మంచి కవరేజ్ ఇస్తుంది. అండ్ మనం ఈ ప్రోడక్ట్స్ వాడడం కూడా సేఫ్ కాబట్టి సో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది, కవరేజ్ కూడా చాలా బాగుంటుందండి. ప్యాచెస్ లాగా ఉండటం అలా లేదనమాట. జస్ట్ ఇట్లా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచి కవరేజ్ ఇస్తుంది అనమాట. ప్యాచెస్ లాగా ఉండటం అలా లేకుండా, అండ్ మన స్కిన్లో కూడా ఈజీగా బ్లెండ్ అయిపోయేలాగా హ్యాండ్తోనే బ్లెండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అలాంటి స్కిన్ టైప్స్ కన్నా సెట్ అవుతుందండి. కరెక్ట్గా పలానా సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా అలాంటి స్కిన్ టైప్స్ కన్నా కానీ మ్యాచ్ అయిపోయేలాగా ఉంటుంది అనమాట ఫౌండేషన్. అండ్ రీసెంట్ టైమ్స్లో మా అమ్మాయి కాజల్ కూడా నాకు బాగా నచ్చింది. సో చాలా స్మచ్ ప్రూఫ్ ఉంటుంది అండ్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో బయటకు వచ్చేయడం ఇలా లేకుండా కొంచెం కొన్ని ఏంటంటే మనకి పెట్టుకోగానే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి అన్కంఫర్టబుల్నెస్ ఏం లేకుండా ఇది కూడా చాలా బాగుంది. సో ఈ రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ మీద, ఫ్యాషన్ అంటే కుర్తీస్ కానీ నైట్ వేర్ ఇలాంటి వాటి మీద అయినా కానీ మనకి 13th నుంచి 18th వరకు కూడా రిపబ్లిక్ డే సేల్ నడుస్తుందండి. ఇందులో 50 to 80% వరకు కూడా మీరు డిస్కౌంట్ తీసుకోవచ్చు. 1 lakh plus వరకు కూడా స్టైల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. వీటి లింక్స్ అన్ని కూడా సో ఇవ్వండి అమెజాన్లో పర్చేస్ చేసినవి. ఏంటి వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది అనుకోవద్దు, కొంచెం వీడియో లెంత్ ఎక్కువైతే కొంచెం వాయిస్ని ఫాస్ట్ పెట్టానమాట. సో దానివల్ల మీకు మాట్లాడేటప్పుడు కొంచెం ఫాస్ట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీడియో షూట్ చేశాను. సో ఇది వేరే ఛానల్ కోసం షూట్ చేశానులేండి. నేను కమ్యూనిటీలో షేర్ చేస్తూ ఉంటాను. ఆ ఛానల్లో కొత్త కలెక్షన్స్, అమెజాన్వి డ్రెస్సెస్ కానీ ఇలాంటి శారీస్ బడ్జెట్లో తీసుకుంటున్నాను అనమాట. కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా వరకే మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఏదో జస్ట్ అలా హెయిర్కి కూడా ఫుల్ ఆయిల్ ఉందండి, కాకపోతే వీడియో షూట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా షూట్ చేసేసాను అనమాట. సో రెడ్ కలర్ మిర్రర్ వర్క్ శారీ అండి, 400 ఏమో పడింది. బ్లౌజ్ కూడా అమెజాన్లోదే, బట్ బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వలేదని చెప్పి చాలామంది అన్నారు. సో నాకు తెలుసు, కాకపోతే ఇంకా ఏదో ఒకటి రెడీమేడ్ అంటే అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు, కొన్ని సెట్ అవుతాయి, బాగుంటాయి అలా అని చెప్పి తీసేసుకున్నాను. బట్ ఇది సెట్ అవ్వలేదు. శారీలో బ్లౌజు వైట్ కలర్లో షిమ్మరీ క్లాత్ వచ్చింది, చాలా బాగుండిందండి. ఫైనల్గా ఇప్పుడైతే షూట్ చేయడం అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాలి ఈవినింగ్ లోపు. సో ఇంకా కొంచెం ఇల్లు మొత్తం చూసారు కదా, అక్కడ అవి ఇక్కడ ఇవి మొత్తం ఎలా అంటే అట్లా అయిపోయింది. కొంచెం అన్నం తినాలి. సో తినేసాక మళ్ళీ ఇంకా వర్క్ ఉంటుంది. కొంచెంసేపు ఈరోజు పడుకోవాలనుకుంటున్నా, కంప్లీట్గా 2 days నుంచి నిద్ర లేదు. సో చూడాలి, నిన్న కూడా సురేష్ గారు నవ్వుతున్నారు, నన్ను ఇరికిస్తుంది మళ్ళీ వర్క్ చేయమని అని చెప్పి నవ్వుకుంటున్నారనమాట. అంటే నేను పడుకుంటే, అంటే నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ అలా వేసేసి ఉంటాను, కలర్స్ అన్నీ సెట్ చేసి ఉంటాను కదా. సో సురేష్ గారు మిగిలింది అయితే ఈజీగా వేసేస్తారనమాట. సో దాన్ని బట్టి ఆయన నవ్వుతున్నారు, నువ్వు వెళ్ళి పడుకుంటే నేను వర్క్ చేయాలా అని. సో ఇంకా ఇదండి, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ అంటే ఓకే కానీ శారీ అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటివి మనము డ్రెస్సెస్ అలా కుట్టించుకోవాలన్నా కలర్స్ కూడా చాలా ఉన్నాయి, బ్లాక్ అలాంటివి బాగుంది. మనం 1 time యూజ్. ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పుచారు ప్రిపేర్ చేసేసాను అండ్ అలాగే రైస్ కూడా వండేసాను. సో ఇలాగ 3 పనులని కూడా కవర్ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉన్నాను ప్రజెంట్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఇంట్లో పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి. రోజుకి అట్లీస్ట్ రోజుకి అంటున్నా, వారానికి 2 సార్లు చేసేవాళ్ళం. ప్రజెంట్ ఎందుకు మా సురేష్ గారికి బోర్ కొట్టేసింది
అయిపోయింది అనుకుంటా, అసలు అడగట్లేదు, పప్పు చేయమని చెప్తారనమాట. సో దీంట్లో కాంబినేషన్ ఆమ్లెట్తో పొరుటు చేస్తారు కదా, అది బాగుంటుంది. ఏదైనా కానీ చాలా బాగుంటుందండి పప్పుచారు. వారంలో ఒక్కసారైనా తినకపోతే ఏదోలాగా అయిపోతూ ఉంటుంది అనమాట. తినాలి తినాలి అనిపిస్తుంది. నాకు అలవాటు అయిపోయింది. అప్పట్లో అమ్మ చేస్తుంటే తినేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చి అలవాటు అయిపోయి నాకు అనిపిస్తుంది, మా సురేష్ గారికి ఏమో బోర్ కొట్టేసింది. సో ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. అయితే తర్వాత నుంచి ఇంకా ఫెస్టివల్ వ్లాగ్స్ వాటన్నిటితో మేము ముందుకు వచ్చేస్తాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ నాకు అవసరం. మీ ప్రతి ఒక్క లైక్ కూడా ప్రజెంట్ చాలా అవసరం, ఎప్పుడూ అవసరమే. సో మళ్ళీ ఇప్పుడు మరీ అడుగుతున్నాను కాబట్టి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి. వేడిగా పప్పుచారు అన్నం తినేసి మళ్ళీ వర్క్ కంటిన్యూ చేసాం.